సంక్రాంతి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పట్టణాలు నగరాల్లో కంటే ఈ పండుగను పల్లెటూళ్లలో బాగా చేసుకుంటారు. వరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో రైతులకు కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు. చేతిలో డబ్బుంటుంది. అందుకే పల్లెటూళ్లలో బాగా ఆనందంగా చేసుకుంటారు ఈ పండుగ. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీల్లో జరుపుకునే ఈ పండుగకు ఖగోళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణాబ్ద గోళం నుండి ఉత్తరాబ్ద గోళమునకు అంటే మకర రాశి వైపునకు మరలనున్నాడు అనేదానికి ఈ పండుగ ఒక సూచన. ఈ పండుగను మకర సంక్రాంతి అనేది కూడా అందుకే. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోనూ ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని అంటారు. బియ్యం, పెసరపప్పు, పాలు కలిపి చేసే వంటకాన్ని పొంగల్ అని అంటారు. సంక్రాంతికి పొంగలిని తప్పనిసరిగా చేస్తారు. ఈ వంటకం పేరు మీదుగా పండుగను పొంగల్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ కోలాహలం నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ఈ నెలను ధనుర్మాసమని పిలుస్తారు. ఈ నెలలో హరిదాసులు హరినామ సంకీర్తనతో భిక్షాటన చేస్తారు. బాలికలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి దానిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను అమర్చుతారు. ఈ గొబ్బెమ్మలపై బంతి, గుమ్మడి వంటి పూలు పెట్టి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. గంగిరెడ్లు ఆడించేవారు వస్తారు. వారు చెప్పినట్టల్లా అవి ఆడతాయి. గంగిరెడ్లు అంటే అందంగా అలంకరించిన ఎడ్లు. ఈ నెలలో బుడబుక్కల వారు పల్లెటూళ్లలో భిక్షాటన చేస్తారు. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. విష్ణు భక్తులు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుప్పావై అనే పద్యాలను వేకువజామున చదువుతారు. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు భోగి. ఈ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. ఇలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు చేస్తారు. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. చిన్నపిల్లలకు రేగిపళ్ళు, పూల రేకులు కలిపి తల మీద పోస్తారు. వీటినే భోగిపళ్ళు అంటారు. సంక్రాంతి రోజు అరిసెల వంటి పిండి వంటలు చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ రోజు సంతోషంగా గడుపుతారు. కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేస్తారు. పందాలు నిర్వహిస్తారు. పందాలు జరిగేటప్పుడు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి ఎంతో అందంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తారు. 40 రోజుల దీక్ష తర్వాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పను, మకర జ్యోతిని దర్శించుకునేది ఈ రోజే. 3వ రోజు కనుమ. ఆ రోజు పశువులను అందంగా అలంకరిస్తారు, పూజిస్తారు. ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కోడి పందాలు జరుగుతాయి. చూడ్డానికి అవి ఎంతో బాగుంటాయి. నెల రోజుల నుంచి చేస్తున్న ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజున ముగిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసిన సూచనగా ప్రతి ఇంటివారు ఆ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు.